కార్తీక పురాణం 22వ రోజు పారాయణం. జలంధ్రుడి జననం. అమరావతిపై జలంధ్రుడి దండయాత్ర. కార్తీక మాసంలో తులసితో శ్రీ మహావిష్ణువును పూజించడం మరింత పుణ్యఫలాలను ఇస్తుందని తెలుసుకున్న పృథు మహారాజు శ్రీ మహావిష్ణువుకు తులసి అంత ప్రీతికరమైనది ఎలా అయిందని అడుగుతాడు. అందుకు సమాధానంగా నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు. ఒకసారి దేవేంద్రుడు తన పరివారాన్నంతటినీ తీసుకుని కైలాసానికి వెళ్తాడు. ఆ సమయంలో పరమశివుడు బేతాళ రూపుడై ఉంటాడు. ఈశ్వరుడి కోసం చూసిన ఇంద్రుడికి ఆయన కనిపించాడు. దాంతో బేతాళ రూపుడి దగ్గరికి వెళ్ళి సదాశివుడు ఎక్కడా అని అహంభావంతో అడుగుతాడు. అందుకు బేతాళ రూపుడు సమాధానం చెప్పకపోవడంతో ఇంద్రుడి అహంభావం దెబ్బతింటుంది. తనని ఆయన లెక్క చేయకపోవడము అవమానంగా భావిస్తాడు. శివుడు ఎక్కడికి వెళ్ళాడు అని ఇంద్రుడు కోపంగా అడుగుతాడు. బేతాళ రూపుడు ఇంద్రుడి వైపు చూసి మౌనం వహిస్తాడు. దాంతో తాను అడిగిన దానికి సమాధానం చెప్పనందువలన తగిన విధంగా శిక్షించి తీరుతానని చెప్పి ఆయన కంఠంపై వజ్రాయుధం పెడతాడు. అంతే, ఒక్కసారిగా వజ్రాయుధం భస్మమవుతుంది. శివుడి కంఠం నల్లగా కందిపోతుంది. ఆగ్రహంతో ఆయన మూడో నేత్రం నుంచి మహాజ్వాల వెలువడుతుంది. ఇంద్రుడితో పాటు ఉన్న బృహస్పతికి బేతాళ రూపుడై ఉన్నది సాక్షాత్తు శంకరుడే అని అర్థమవుతుంది. అంతే, ఆయనకి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ స్తోత్రం చెప్తాడు. ఆ స్తోత్రం మహాశివుణ్ణి శాంతింపచేస్తుంది. తనని శాంతింపచేసిన బృహస్పతిని ఉద్దేశించి ఏం కావాలని శివుడు అడుగుతాడు. ఆయన మూడవ నేత్రం నుంచి వెలువడిన జ్వాలను ఉపసంహరించమని బృహస్పతి కోరుతాడు. అయితే అది అసాధ్యమని చెప్పిన పరమశివుడు ఆ మహాజ్వాలను గంగాసాగర సంగమంలో కలిసేలా చేస్తాడు. ఆ క్షణమే ఆ తేజస్సు బాలుడిగా మారుతుంది. సముద్రుడు ఆ పిల్లవాడిని తన కుమారుడిగా అక్కును చేర్చుకుంటాడు. అయితే ఆ పిల్లవాడు అదే పనిగా ఏడుస్తూ ఉంటాడు. ఆ ఏడుపు సత్యలోకంలోని బ్రహ్మదేవుడికి కూడా స్థిమితం లేకుండా చేస్తుంది. దాంతో ఆయన వచ్చి ఆ పిల్లవాడు ఎవరని సముద్రుడిని అడుగుతాడు. తన కుమారుడేనని చెప్పిన సముద్రుడు ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతాడు. అంతలో ఆ పిల్లవాడు బ్రహ్మదేవుడి గడ్డం పట్టుకుని లాగుతాడు. చురుక్కుమనడంతో బ్రహ్మదేవుడి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతాయి. ఆ కన్నీళ్లు ఆ బాలుడిపై పడతాయి. తన కళ్ళ నుంచి రాలిన నీటిని ధరించిన కారణంగా జలంధ్రుడు అని ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుడు నామకరణం చేస్తాడు. మహాశివుడు తప్ప మరెవరూ ఆయనను వధించలేరని దీవిస్తాడు. జలంధ్రుడు యవ్వనవంతుడు అవుతాడు. మహాపరాక్రమవంతుడు అవుతాడు. శుక్రాచార్యుడి సలహాలు సూచనలతో దానవ సమూహాన్ని పరిపాలిస్తూ ఎప్పుడైతే జలంధ్రుడు వంటి మహాబలవంతుడు తమకి నాయకుడిగా నిలిచాడని తెలిసిందో అప్పటి వరకు ప్రాణభయంతో దాక్కున్న దానవులంతా బయటికి వచ్చేస్తారు. అందరూ కూడా జలంధ్రుడి నాయకత్వాన్ని అంగీకరిస్తూ జైహో అంటూ అతడిని అనుసరించడం మొదలు పెడతాడు. ఆయన శౌర్య పరాక్రమాలను కొనియాడుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే తలలేని రాహువును చూసిన జలంధ్రుడు అందుకు కారణం ఏమిటని అడుగుతాడు. సముద్ర మదనము, అమృతం ఉద్భవించడము, దేవతలు చేసిన మోసం, ఇవన్నీ కూడా అప్పుడే ఆయనకి తెలుస్తాయి. దాంతో ఆయన ఆగ్రహావేశానికి లోనవుతాడు. సముద్ర గర్భాన్ని చిలికి తన తండ్రిని బాధించిన వారిని వదిలిపెట్టేది లేదని అంటాడు. ముందుగా సముద్ర గర్భం నుంచి వెలువడిన సంపదలన్నింటినీ దేవతలు తిరిగి అప్పగించవలసిందేనని చెబుతాడు. ఆ విషయాన్ని పుష్మరుడు అనే అసురుడితో ఇంద్రుడికి వర్తమానం పంపుతాడు. అమరలోకం వెళ్లి ఇంద్రుడిని కలుసుకున్న పుష్మరుడు తాను వచ్చిన పనిని గురించి వివరిస్తాడు. దేవతలను ఎదిరించే ప్రయత్నం మానుకోమని, లేదంటే శంకుడికి పట్టిన గతే మిగిలిన వాళ్లకు కూడా పడుతుందని ఇంద్రుడు అంటాడు. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిన పుష్మరుడు ఇంద్రుడు అహంభావంతో పలికిన మాటలు చెబుతాడు. అంతే, ఆ క్షణమే మహావీరులైనటువంటి శుంభులతో పాటు అసుర సమూహాలతో జలంధ్రుడు యుద్ధానికి కదులుతాడు. విషయం తెలియగానే ఇంద్రుడు కూడా దేవతాసేనలను రంగంలోకి దించుతాడు. దేవతలకు అసురులకు మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. యుద్ధంలో మరణించిన అసురులను మృత సంజీవిని విద్యతో శుక్రాచార్యుడు బతికిస్తూ ఉంటాడు. మరోవైపున దేవతసేనలు అచేతనులైపోతూ ఉంటారు. బృహస్పతి ద్రోణగిరిపై గల దివ్యమైన ఔషధాలతో తిరిగి వాళ్లను చైతన్యవంతులను చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని గ్రహించిన జలంధ్రుడు ఆ ద్రోణగిరిని సముద్రంలో పడేస్తాడు. దాంతో దేవతలంతా కూడా అక్కడి నుంచి పారిపోయి మేరుపర్వత గుహల్లో దాక్కుంటారు. అమరావతిని జలంధ్రుడు ఆక్రమిస్తాడు. మేరుపర్వత గుహల్లో దాక్కున్న దేవతలను వెతికి పట్టుకోవడానికి వెళ్తాడు. కార్తీక పురాణం 22వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.